అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు, న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందిస్తున్న వారు హెరిటేజ్ ఫౌండేషన్, హైదరాబాద్. తమసోమా జ్యోతిర్గమయ అనే నా ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వక సుస్వాగతం. నా సామెతకథల పుస్తకంలోని కథని ఇప్పుడు వినిపిస్తున్నాను. మితము తప్పిన అమృతమైన విషమగును. సరోజా ఈశ్వరరావులకి పెళ్ళైన చాలా సంవత్సరాలకు జన్మించిన ప్రసాద్ అంటే పంచప్రాణాలు. విపరీతమైన గారాబం చేస్తూ ప్రసాద్ ఏదైనా అడగడం తరువాయి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అందించేవారు. ప్రసాద్ ఎంత అల్లరి చేసినా భరించేవారే తప్ప కాస్తైనా కోపడేవారు కాదు. మనీ నష్టం కష్టం కలిగించే పనులు ఏమైనా చేస్తుంటే వద్దని వారించబోతే పెద్ద గొంతుతో ఏడ్చేసేవాడు ప్రసాద్. దాంతో అలా వారించడం కూడా మానేశారు ఈశ్వరరావు, సరోజలు. ఒకరోజు ఈశ్వరరావుకి చిన్ననాటి స్నేహితుడైన రంగధామ్ ఈశ్వరరావు వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆప్తమిత్రుడైన రంగధామ్ని ఆనందంగా ఆహ్వానించి ఎంతో ఆత్మీయంగా ఎన్నో మర్యాదలు చేయసాగాడు భార్యతో కలిసి ఈశ్వరరావు. రంగధామ్ వాళ్ళ ఇంటికి వచ్చిన రోజునే ప్రసాద్ అల్లరిపేట చేసే ఆగడాలు గమనించి ఈశ్వరరావు దంపతులతో, మీ కుటుంబ విషయాల్లో జోక్యం కలిగించుకొని చొరవతో ఇలా చెబుతున్నందుకు మరోలా భావించకండి. మీ ఇరువురికి శ్రేయోభిలాషిగానే కాదు, మీ అబ్బాయి శ్రేయస్సుని కూడా దృష్టిలో పెట్టుకుని నేను చెప్పబోతున్న మాటల్లోని వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక విషయంలోకి వస్తున్నాను. ప్రసాద్ని మీరు అతిగారాపం చేసి పూర్తిగా చెడగొట్టేస్తున్నారు. మితము తప్పిన అమృతమైన విషమగును అన్నట్లు మీరు చేసే గారాపం మున్ముందు ప్రసాద్ భవిష్యత్తునే దెబ్బతీస్తుంది. తినే కంచాల్లో నీళ్లు పోయడం, బట్టల్ని చించడం, బొమ్మల్ని విరగొట్టడం, వస్తువుల్ని చెల్లాచెదురు చేయడం, అయినదానికి కానిదానికి పెద్ద గొంతుతో రాగం తీయడం, చేతికందిన దానితో అందరినీ బాధడం, అబ్బబ్బా 1, 2 కాదు కదా, అన్నీ దుడుకు పనులే. వీటన్నింటికీ సహజసిద్ధమైన స్వభావం కన్నా ముఖ్య కారణం మీ గారాపమే. మీరు సహిస్తున్న కొద్దీ మీ గారాపానికి అలవాటు పడిపోయి ఏమీ తోచనప్పుడు కూడా ఆకతాయి పనులు అధికంగా చేస్తున్నాడు. ఈ వయసులో బడికి పంపించి విద్యాభ్యాసాన్ని అలవర్చాల్సింది పోయి ఏడుస్తున్నాడని అసలు బడికే పంపించకపోతే వాడికి ఎప్పటికీ విద్యావంతుడవుతాడు? ప్రేమతో గారాపం చేయడం అంటే ఏ లోటు లేకుండా అన్ని అవసరాన్ని వీలైనంత వరకు గమనించి సమకూర్చడానికి ప్రయత్నిస్తూ తీర్చడమే తప్పించి అడిగినవన్నీ ఇస్తూ వాడేం చేసినా చూస్తూ ఊరుకోవడం కాదు. ఇప్పుడు కాసేపు ఏడిస్తే చూడలేకపోతున్న మీరు మున్ముందు వాడి జీవితాంతం ఏడ్చేలా ప్రవర్తిస్తున్న విషయం మీరు ఎంత మాత్రం అర్థం చేసుకోవడం లేదు. ఏడుస్తున్నాడు కదా, ఫోన్లే వాడి సరదా ఏదో తీర్చుదామనే ఉద్దేశంతో వాడు నిప్పుని ముట్టుకున్నా మీరు చూస్తూ కూర్చుంటే, వాడు చేయి కాల్చుకొని అవస్థపడుతుంటే మీరు కూడా నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. విజ్ఞులైన మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పనవసరం లేదు. అసలు ఈ మాత్రం మీకు తెలియదని కాదు, కానీ వాడిపైన మీ మమకారం మీ వివేకాన్ని కప్పిపుచ్చుతోందంటే అంటూ సున్నితంగా మందలింపు ధోరణిలో చెప్పాడు. రంగధామ్ చెప్పిన మాటలతో కనువిప్పి కలిగిన సరోజా ఈశ్వరరావులు రంగధామ్కి కృతజ్ఞత తెలియజెప్పి అప్పటి నుండి ప్రసాద్ని అతిగారాపం చేయడం మానేసి క్రమశిక్షణతో అందరి మెప్పు పొందేలా పెంచడం ప్రారంభించారు. ధన్యవాదాలు. మీరిందాక విన్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు, న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్
14567. హెల్ప్ లైన్ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందించిన వారు హెరిటేజ్ గ్రూప్ హైదరాబాద్. మరిన్ని ప్రోగ్రామ్స్ కోసం వింటూనే ఉండండి అనుభవ్.